నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆదివారం విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప భూమి పూజ చేసిన 6వ పోలీస్ స్టేషన్ ని నేడు కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. విశాఖ రోడ్డు ప్రమాద బాధితులకి సహకార కేంద్రం ప్రారంభించామని, రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి 7995095793 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆటో డ్రైవర్లకి ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ పాపాలు బయటపడుతున్నాయని చెప్పారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్ గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు? జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకుని మావకి ఏదో అంటారు కదా, శకుని మావకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకుని మామ అయినా కొంచెం ఎథికల్ గా వెళ్ళాడేమో గానీ ఎథిక్స్ కూడా లేని శకుని మామ ఎవడని ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్ కి కూడా సంబంధం లేకుండా, గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడడం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలున్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ గానీ, కేవీ రావు గారి గ్రూప్ గానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ ను కూడా ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు కట్టి ఎగవేస్తారని చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలన్నీ మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు. ఇగో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు. వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎంత భయపెడతారంటే నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది కనుక రాయకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో పాయింట్ బ్లాక్ లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు. వాళ్ళు రాయించుకొని మళ్ళా అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను 900 కోట్లు కట్టాలని చెప్పారో అదే కంపెనీ 9 కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే. సో అంత క్లియర్ కట్ గా మన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసి తప్పేంటి? ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు? అవును, మరి వీళ్ళు దేశోద్ధారకులు, స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు కదా వీళ్ళు, అందువల్ల మేము ఆగాలి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబును కోరారు. అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. కాకినాడ పోర్టుని బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా? ఆదాయం వచ్చే ఆస్తులని ఎవరు అమ్ముకోరు? మరి కేవీ రావు దగ్గర ఎలా తీసుకున్నారో చెప్పగలరా? 2019 నుంచి 2024 మధ్య వైకాపా నేతలు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు. ఎంతో మంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకి ఫిర్యాదు చేస్తున్నారు. కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటకడతారా అని నిలదీశారు. విజయసాయిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న తెలిపారు. మాట్లాడాడు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 5 నెలల్లో 75 ఏళ్ళు వస్తాయి, 4.5లో మా ప్రభుత్వం వస్తుంది, చావకుండా బతికి ఉంటే లోపడేస్తాననేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది. ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చింది కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నా విజయసాయిరెడ్డిని చంపేస్తానన్నా అంటే నేను కేసు లేదు, విజయసాయిరెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు ఆ మాట? ఇవాళ వైసీపీ
పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది. దాన్ని ఎంత లేపుదామన్నా వీళ్ళ వాళ్ళ కాట్లా లేపడానికి. ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీరావు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అంటకట్టాడు. కాబట్టికి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి ఫలానా రెడ్డిని కాపాడాడని ఎప్పుడైనా చెప్పామా? అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తుల ఆస్తులు మీరు లాక్కుంటే ఈ ప్రభుత్వంలో ముందుకొచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా? ఇదంతా మైండ్ గేమ్. ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి, ఒక కుల పిచ్చిని తీసుకురావడానికి ఆడుతున్నటువంటి డ్రామా. ఈ విజయసాయిరెడ్డిని ఈ రెండింటి మీద ఏ సెక్షన్లు అయితే వీటికి వర్తిస్తాయో ఈ సెక్షన్లో విజయవాడలో అతను అరెస్ట్ చేయాలి. ఒకవేళ పోలీసు వారు ఏదన్నా కట్టకపోతే దీన్ని నేను కోర్టుకు కూడా వెళ్తా. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి నార్కట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గీతిక స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరొక 4 గాయాలు అయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రుల్ని పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తూళ్లూరు సురేష్, వనిత, యోగులు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త కారుకి పూజలు చేయించుకునేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండపై జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో అదరహో అనిపిస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఇండియన్ ఎయిర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండపై జరుగుతున్న ఎయిర్ షో చూపరుల్ని కనువిందు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన జరుగుతుంది. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో జరుగుతున్న ఎయిర్ షోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇరవై నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఆదివారం గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను టీడీపీ సీనియర్ నాయకులు దామచల్ల శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ మేరకు దామచల్ల శ్రీనివాసరావు, బ్లాక్ బెల్ట్ చీఫ్ కోచ్ సురేష్ మాట్లాడారు. పోటీల ద్వారా క్రీడా నైపుణ్యం వెలుగులోకి వస్తుందని అన్నారు. కరాటే నేర్చుకుంటే రక్షణ కవచంగా ఉంటుందని చెప్పారు. ఇండియా గవర్నమెంట్ కరాటీని ఒక క్రీడగా గుర్తించాలని అన్నారు. ఈ పోటీల్లో విజేతలకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పోటీలకి డిఎస్ఆర్ సార్, స్టేట్ టీడీపీ జనరల్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాసరావు గారు ఈ యొక్క ప్రారంభమవటం అనేది జరుగుతుంది. ఇదే రోజు ఈవినింగ్ ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్లేయర్స్కి అందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, అకామిడేషన్ అనేది జరుగుతుంది. మన యొక్క పోటీలకి మొదటి నుండి మన డిఎస్ఆర్ ఎంతో సపోర్ట్గా మా కరాటే అసోసియేషన్కి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారికి ధన్యవాదాలు. అలాగనే ఈ యొక్క కరాటే వల్ల ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అదుపులో పెట్టుకొని ఈ నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాను ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
అలానే జపాన్, చైనా ఇటు గవర్నమెంట్ వాళ్ళే ఇవన్నీ యొక్క క్రీడలని వాళ్ళే ఎంకరేజ్ చేసి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఈ క్రీడని ఒక యుద్ధ కళ అనేవాళ్ళు పూర్వకాలం. దీన్ని ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్లో కూడా కంపల్సరీ చేయవలసిందిగా కోరుచున్నాము మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ని ముఖ్యంగా. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు 2024 గుంటూరు నందమూరి తారక రామ క్రీడా ప్రాంగణంలో మరి బ్లాక్ బెల్ట్ చీఫ్ కోచ్ సురేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించబడతా ఉన్నాయి. సుమారుగా 650 పైగా ఎంట్రీలు ఇక్కడ నమోదవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం 26 జిల్లాల నుంచి కూడా అనేక మంది క్రీడాకారులు కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ కావచ్చు, వైట్ బెల్ట్ కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అన్ని రాష్ట్రాలు, తమిళనాడు, సౌత్ రాష్ట్రాలన్నింటి నుంచి వచ్చేసారు. కానీ ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది వచ్చేసారు. బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి క్రీడల్ని సురేష్ గారు వాళ్ళ టీం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఇంకా రాబోయే కాలంలో 2000 మంది పైగా ఈ యొక్క కరాటే క్రీడాకారులతోటి మంచి ఛాంపియన్షిప్ పోటీలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఇటువంటి పోటీల వల్ల స్నేహభావం ఏర్పడింది, అట్లానే పట్టుదల, ఒకరికొకరికి సత్సంబంధాలు ఏర్పడతాయి. దాంతోపాటుగా ఆత్మరక్షణ, ముఖ్యంగా అన్ని క్రీడల కంటే దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ క్రీడ ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, క్రమశిక్షణతో పాటుగా రక్షణ కవచంలాగా ఈ యొక్క క్రీడ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఈ క్రీడలో నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా ధైర్యవంతులుగా ఏ పని చేయడానికైనా ముందు నిలబడతారని తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలను నిర్వహిస్తున్నందుకు సురేష్ గారిని ప్రత్యేకంగా. నారా లోకేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ఫోటోలని మార్ఫింగ్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ సోషల్ మీడియాపై పట్టాభిపురం PS లో ఫిర్యాదు చేశామని తెలిపారు. టీడీపీ సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పోస్టులు పెట్టారని, టీడీపీపై తానిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. టీడీపీ నేతలు వైసీపీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే అరెస్టులు చేయడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన చేస్తామని అంబటి తెలిపారు. పెట్టినటువంటి పోస్టు అది. రెండోది, ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి వారు అయ్యన్న పాత్రుడు గారు, వారు నా కుటుంబ సభ్యుల మీద, నా మీద చాలా హీనంగా, బాధాకరంగా మా అమ్మాయి ఫోటో కూడా కనపడుకోకుండా కోట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, ఇది కూడా మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టారనేటువంటి ఉద్దేశంతో. దాంతోపాటు ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ల్లో బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అనే అతను, ఆయన కూడా నా మీద బూతులు తిట్టడంతో పాటు నన్ను బెదిరించేటటువంటి కార్యక్రమం ఫోన్లో చేశారనేది కూడా మెసేజ్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కలిపి నేను 19వ తారీఖున పోలీస్ స్టేషన్లో, కన్సర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి పట్టాపురంలో నేను ఇచ్చాను. దాంతోపాటు రిసీవ్డ్ కాపీ అని కూడా నేను అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఉంటే ఆయన దగ్గర నుంచి అన్నిటి మీద రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి తీసుకొని ఎండార్స్మెంట్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత అంతకుముందు నా వెనుక ఉన్నటువంటి, ఈ పక్కన ఉన్నటువంటి అంగడి సీన్ కానివ్వండి, లేదా ప్రేమ్ కానివ్వండి, మహబూబ్ కానివ్వండి, రవి కానివ్వండి, నీ పేరు రమ్య కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి వాళ్ళు కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పోస్టులు పెట్టారు, దీని మీద యాక్షన్ తీసుకోమని వారు కూడా కంప్లైంట్స్ వరుసని ఇచ్చారు. ఆ కంప్లైంట్స్కి సంబంధించి కంప్లైంట్ ముట్టిన విధంగా కూడా పోలీస్ స్టేషన్లో రసీదులు కూడా తీసుకున్నారు. ఇది మొదటి దశ. వీళ్ళు 17 తారీఖున 18 తారీఖున కొందరు ఇచ్చారు.
ప్రత్యేక హోదా ఉద్యమం ఆగలేదని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాసు స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చామని చెప్పుకొచ్చారు. గుంటూరు మల్లెలింగం భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా భావితరాల భవిష్యత్తు అని, దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ₹1 కూడా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇస్తామన్న నిధులు కేంద్ర సహాయమా లేక అప్పు అన్న విషయంపై స్పష్టత లేకపోవడం విచారకరమని చెప్పారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనేవారు రాష్ట్ర ద్రోహుల కిందే లెక్కని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ముఖ్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సోదరులు అజయ్ గారు చెప్పారు, ప్రత్యక్ష కార్యాచరణకు ఎందుకు రావట్లేదు మీరు కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ సమావేశాలని ఇక్కడ గుంటూరు, అందుకు విజయవాడ కూడా పెట్టడం జరిగింది, అనంతపురంలో కూడా పెట్టబోతున్నాం. ఓట్ల మీద రావడానికి కొత్త ప్రభుత్వం 164 సీట్లలో వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతే తప్ప కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి వచ్చి మీరు నిర్ణయించలేదని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. మిగతా ఒక్కొక్కటి సరి చేసుకునే సమయం పడుతుంది. అందుకని ఆపుతున్నాం తప్ప ప్రత్యక్ష నేనేదో ఉద్యమాన్ని ఆపలేదు, కానీ ప్రత్యక్షంగా రోడ్డు మీద రావడం కానీ దీనికి కానీ అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు. కుమ్ముక్కయ్యే దిక్కుమాలి రాజకీయ నాయకుల మిగతా వాళ్ళ ఉద్యమకారులు ఎవరు లేము, సమయం మాత్రమే. ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది. కొంతమంది మాట్లాడతారు 2019 తర్వాత ఉద్యమం చేయలేదు అన్నారు. వందలాది కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. కొన్ని మేజర్ మీడియాలో ఏబీసీ ఉండకపోవచ్చు, వందలాది కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాం. ఢిల్లీలో కూడా ఈ సంవత్సరంలో మొదట్లోనే వందలాది మంది నిర్వహిస్తే ఒక శుభం కూడా రాలేదో దేశం ఎందుకో నాకు తెలియదు. ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తమ తండ్రి ఆస్తుల కోసం విరోచితంగా పోరాటం చేస్తున్నారని చెప్పబడుతుంది. ఇవాళ రాష్ట్రంలోకి వచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు మిగతా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ విమర్శిస్తున్నారని చెప్తున్న గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్తుల మీద దృష్టి కంటే దీని మీద కూడా దృష్టి పెట్టుకోవడానికి మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాట్ టాలెంట్ షో కాంపిటీషన్స్ ఉత్సాహభరిత వాతావరణంలో ఆడంబరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆదివారం పొన్నూరు రోడ్లోని ఎం కన్వెన్షన్ హాల్లో కంటెస్టెంట్స్ హంగామాతో ఈ కాంపిటీషన్ సందడిగా మారింది. 10 విభాగాలలో జరిగిన పోటీలో కంటెస్టెంట్స్ తమ ప్రతిభా పాటవాలతో చెలరేగిపోయారు. ఈ సందర్భంగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ షమా సుల్తానా మాట్లాడారు. గుంటూరు గాట్ టాలెంట్ షో కాంపిటీషన్స్ గురించి వివరించారు. డిసెంబర్ 26వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మెగా కల్చరల్ ఈవెంట్ ద్వారా విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని వెల్లడించారు. హలో అండి, అందరికీ సలాం నమస్తే. నేను మీ డాక్టర్ షమా సుల్తానా, హోప్ఫిన్ హాస్పిటల్ చైర్మన్తో పాటు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్ని అండ్ గుంటూరు గాట్ టాలెంట్ షోకి క్రియేటర్ని. సో ఈరోజు డిసెంబర్ 8 ఆదివారం నాడు ఆడిషన్స్ 2వ విడత జరుగుతున్నాయండి. ఆడిషన్స్ ఫస్ట్ విడత వచ్చేసి డిసెంబర్ 1 నాడు జరిగాయి. అది కూడా చాలా సక్సెస్ఫుల్ జరిగింది. ఇంకా ఇవాళ కూడా 8 వరకు, సాయంత్రం 8 వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయండి. గుంటూరు ప్రజలు ముందుకొచ్చి టాలెంట్ ఉంది అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రదర్శించగలరు. ఈ ఫ్లోర్ని యూజ్ చేసుకొని ముందు సెమీఫైనల్స్లో కూడా వెళ్ళగలరు. సెమీఫైనల్స్ వచ్చేసి డిసెంబర్ 15 నాడు జరుగుతాయండి. అది కూడా ఆదివారం నాడే ఇక్కడే ఎం కన్వెన్షన్ హాల్లో. కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. సెమీఫైనల్స్లో కూడా మీ టాలెంట్ చూపించుకోవాలి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయండి. మీ టాలెంట్ బాగుంది, ఇక ముందు వెళ్ళేసి ఫైనల్స్లో కూడా రాబోతాయి అని అనుకుంటే మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సెమీఫైనల్స్లో కూడా రావచ్చు. డిసెంబర్ 15 నాడు. డిసెంబర్ 22 నాడు ఫైనల్స్ ఉంటాయండి. ఆ ఫైనల్స్లో ఎవరైతే విన్ అవుతారో డిసెంబర్ 26 నాడు ఒక పెద్ద కల్చరల్ ఈవెంట్ జరగబోతుంది. డిసెంబర్ 26కి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో. ఆ రోజు ఈవినింగ్ చాలా పెద్ద కల్చరల్ ఈవెంట్లో సెలబ్రిటీస్ ద్వారా విన్నర్స్కి ప్రజెంటేషన్స్ ఇవ్వబడతాయండి. ఏ ఇన్స్టిట్యూట్ అయితే చాలా వరకు ప్రైజెస్ గెలిచితో దానికి గుంటూరు గాట్ టాలెంట్ ట్రాఫీ కూడా దొరికిందండి ఆ ఇన్స్టిట్యూషన్కి. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద గుంటూరు
people to come forward and participate in this show, and thank you so much. ఇప్పటి వరకు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో థ్యాంక్ యూ. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి బలమని పార్టీ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీంద్ర, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా తెలిపారు. గుంటూరు నల్లచెరువులో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు టెంట్ హౌస్ బాబు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బాబు బర్త్డే కేక్ ని కోవెలమూడి రవీంద్ర, షేక్ సజ్జిలా కట్ చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారు టెంట్ హౌస్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. రాజకీయంగా ఆయన ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. తొలుత టెంట్ హౌస్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నల్ల చెరువులో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని టెంట్ హౌస్ బాబు కట్ చేశారు. అలాగనే సాయిబాబా మందిరంలో అమ్మిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరామ్ ప్రసాద్, మహమ్మద్ రఫీ, రుస్తుం బాబు, షేక్ ఆదాం షా, రబ్బానీ, మార్కెట్ బాబు, కసకుర్తి హనుమంతరావు, రహీం, చంద్రగిరి బాబు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. పుష్ప 2 తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీసు షేక్ చేస్తోంది. ఏకంగా 294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని ఇప్పటి వరకు ఉన్న రికార్డులనేది తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూలు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలి రోజు 294 కోట్లు కలెక్షన్లు సాధించిన పుష్ప 2 రెండో రోజు కాస్త తగ్గి 155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా 2 రోజులకి కలిపి 449 కోట్లు రాబట్టింది. తాజాగా 3 రోజుల్లోనే ఏకంగా 621 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే పుష్ప 2 హిందీలో ఓ రేంజ్ లో దూసుకు వెళ్తోంది. తొలి రోజు 72 కోట్ల నెట్ వసూలు సాధించిన పుష్ప 2 మరొక రికార్డు క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా 74 కోట్లతో ఆ రికార్డును తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే 3 రోజుల్లో 205 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఇక ముందు ముందు మరిన్ని రికార్డులు కొల్లగొడుతుందో ప్రస్తుత కలెక్షన్లు చూస్తుంటే తెలుస్తుంది. నార్త్ ను పుష్ప 2 రఫా రఫా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.